దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసు ప్రభువారి నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మన ఈనాటి అంశం నిత్య జీవపు వెలుగు అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. అందుకై బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఇక్కడ మనకు తెలియపరచబడుతున్నటువంటి ఈ వెలుగు అనేటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆత్మీయంగా బలపడినట్లుగా శ్రద్ధగా ఈ మాటలు విని చీకటిలో నుండి దాటి నిత్య జీవపు వెలుగును అనుసరించేవారుగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు తెలియపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, యేసు మరలా చెప్తా ఉన్నారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని. అయితే యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించు ప్రతివారు కూడా చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా అంటారు, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు లేవీయులను యోహాను నొద్దకు పంపారంట. ఈ యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు? ఎందుకంటే ప్రభువారు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో తెలియపరచబడుతున్నటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయము 19వ వచనములు అంటాడు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. యేసు క్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమును వెలుగునై ఉన్నాను అని ప్రభువారు పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా వారు ప్రశ్నిస్తున్నారు, అసలు నువ్వెవరు వెలుగునని చెప్తా ఉన్నావు అంటే. అందుకని ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నారు, ఈ లోకములోనికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకు రావటానికి ఇష్టపడట్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తాం. వారు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు కానీ వెలుగును ప్రేమించట్లేదు, వెలుగునొద్దకు రావట్లేదు. ఎందుకు రావటం లేదు అంటే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన వెలుగై ఉన్నారు. వీరు గనక యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి అంటే తమ క్రియలు చెడ్డమైనందున వాటిని విడిచిపెట్టుకునేటువంటి మనసు లేదు. వారు చేస్తుందే వారికి కరెక్ట్ అనుకుంటున్నారు కానీ వారు చీకటిలో ఉన్నారు, నిత్య జీవపు వెలుగును ప్రేమింపక వారు చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వాళ్ళు రావట్లేదంటే లోకములో ఉన్నటువంటి వారి క్రియలు చెడ్డవి అని దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకే చాలా మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఇచ్చేటువంటి సమాధానాలు, ఇంకా మాకు కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా మాకు కొంత టైం ఉంది, ఇంకా మేము దేవుని దగ్గరికి రావటానికి ఏదో ఒక ఆటంకాన్ని ఎత్తి చూపించేటువంటి వారుగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారి సొంత రక్షకునిగా అంగీకరించటానికి వాళ్ళు ఇంకా సందేహించేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే ఏదో ఒక ఆటంకాన్ని, ఏదో ఒక చెడ్డ క్రియలు వాళ్ళు చేసేటువంటి వారుగా, అవి విడిచిపెట్టుకునే మనసు లేక దేవుని దగ్గరికి రావట్లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి 9వ వచనము, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు మనకు తెలియపరచబడుతున్నటువంటి ఈ సందేశాన్ని మనము వింటే మన జీవితాల్లో మేలు కలుగుతుంది. అందుకే ఇక్కడ అన్నాడు, నిజమైనటువంటి వెలుగు. లోకములో వివిధమైనటువంటి వెలుగులు ఎన్నో ఉన్నాయి. వెలుగుదూత, అంత్యకాలపు క్రీస్తు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు.
నేనే క్రీస్తునని చెప్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. నిజమునకది నిత్య జీవపు వెలుగు కాదు, మనుషులను భ్రమపరిచేటువంటి వెలుగు. మనము అద్భుతాలు వెంట పరిగెత్తే వారిగా ఉండకూడదు. మన జీవితంలో అద్భుతాలు జరగటం మంచిదే, స్వస్థతలు జరగటం మంచిదే. అది ప్రతి మనిషికి అవసరమే, కాదని నేను అనట్లేదు. ఎందుకు ఈ మాటను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను అంటే, యేసయ్య రాకడ అతి సమీపముగా ఉండగా, దేవుని రాకడ కార్యాలు జరగబోతున్నటువంటి సమయములో యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో మేఘారూఢుడై భూలోకానికి రాబోతున్న దినాల ముందు జరగబోయే విషయాలేంటి అంటే, అద్భుతాలు నిలిచిపోతాయి. అద్భుతాలు జరగవు. సువార్త కూడా ప్రకటించబడదు, వాక్యం కూడా కరువవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తాం. మనం కేవలం అద్భుతాల కోసమే, స్వస్థతల కోసమే వాటి వెంటే పరిగెత్తుతాముంటే, నిజమైనటువంటి వెలుగును గూర్చి తెలుసుకోకపోతే మనం చీకటిలో నశించిపోయేటువంటి వారిగా ఉంటాం. అందుకని ఈ వెలుగులోకి వచ్చి మొట్టమొదటిగా మనలను మనం చూసుకోవాలి. మన జీవితం పైన దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయో వాటిని చెరిపివేసుకోవాలి, వాటిని తుడిచివేసుకోవాలి. బలహీనుడుగా ఉన్న దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి అవకాశం ఉంది గాని, పాపములో ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి వీలు లేదండి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళే కంటే అంగహీనుడు అయ్యుండి దేవుని రాజ్యంలో ప్రవేశించటం మంచిది కదా అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. 2 కళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళే కంటే ఒక కన్ను ఉండి ఒక కన్నుతోనే దేవుని చూసి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే మేలు కదా. ఎందుకు అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. పళ్ళు కొరుకుతూ రొమ్ము కొట్టుకుంటూ మరణము కోసం అనేక దినాలు ప్రాకులాడతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. మరణము దొరకపోగా ప్రశాంతతైన లేనటువంటి ప్రదేశానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది అండి. అందుకనే మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, నేను పాపములో ఉన్నాను, పాపములో పెరుగుతా ఉన్నాను, పాపిగా బ్రతుకుతున్నాను అని మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి. ఆ పాపమును విడిచిపెట్టి నిత్య జీవపు వెలుగును కలిగినటువంటి వారిగా మన హృదయాన్ని మనం పరిశుద్ధపరుచుకున్నటువంటి వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏంటి అంటే, మనం చీకటిలో నడుస్తూ ఉంటే, రాత్రి వేళ నడుచుకుంటూ వెళుతూ ఉంటే, ఒక్క వ్యక్తి వెళ్ళాలి అంటే భయం. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, మీరు చీకటి సంబంధులు గారు, మీరు వెలుగు సంబంధులు. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉన్నవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనము రాత్రి వారము కాము, పగటి వారమని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తా ఉంది. కనుక మనం ఎంత మాత్రం చీకటి కార్యాల్లో చీకటి జీవితాన్ని జీవించటానికి మనల్ని మనము బలపరుచుకునే వాళ్ళంగా ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నిజమైన వెలుగు లోకంలోకి వచ్చింది, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించటానికే వచ్చింది, ప్రతి మనిషిని నిత్య నరకం నుంచి తప్పించటానికి వచ్చింది, ప్రతి మనిషిని పాపము నుంచి విడుదల చేయటానికి నిజమైన వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉదయించటం జరిగింది. అందుకనే ప్రభువారు అంటున్నారు, మీరు చీకటి వారు కాదు, మీరు పగటివారు,
మీరు వెలుగు సంబంధులు, నిజమైన వెలుగు సంబంధులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనము నిజమైనటువంటి వెలుగును కలిగిన వారిగా ఉంటే, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి అవిధేయతను విడిచిపెట్టి ప్రభువు కొరకు మనం సాక్షులుగా జీవించాలి. మనం వెలుగు సంబంధులుగా జీవించాలి. మనం పగటి సంబంధులుగా జీవించాలి. చీకటి వారిగా మనం బ్రతకకూడదు. కొంతమంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు అంటే, ఏయో వారి క్రియలు చెడ్డవి అని దేవుని వాక్యమే సెలవిస్తా ఉందండి. నేను చెప్పటం కాదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ చెడ్డ క్రియలు విడిచిపెట్టు. వెలుగునొద్దకు రా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకపూర్వము చీకటి అగాధ జలముల పైన అల్లాడుతూ ఉంది అని దేవుని వాక్యం. దేవుని ఆత్మ ఆ చీకటిలో, ఆ జలముల పైన అల్లాడుతూ ఉంది. ఆ ఆత్మ ఈ లోకంలో సత్య స్వరూపిగాను, సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ భూలోకంలోనికి వచ్చారు. ఆ విషయాన్ని ఎవరు అంగీకరిస్తారు, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని తమ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు చీకటిలో నుంచి వేరు చేయబడిన వారు, వారు పాపము నుండి ప్రత్యేకించబడిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ రక్షణ కార్యము నీ జీవితంలో జరిగితే, ఈ మారు మనస్సు అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, పాపము నుంచి వేరైపోయినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, నీ వెలుగు సంబంధికుడవు, ఎలుగు సంబంధికురాలు. కనుక ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అనేకులను వెలిగించాలి. నువ్వు వెలుగుతూ అనేకులను వెలిగించాలి. కొంచెము ఆ క్యాండిల్స్ మనం చూసినట్లయితే, ఆ ఒత్తి ఒక్కటి వెలిగితే, ఆ ఒత్తి మరొక ఒత్తిని వెలిగిస్తా ఉంది. మరొక క్యాండిల్ని వెలిగిస్తా ఉంది. అలాగా ఎన్ని క్యాండిల్స్‌నైనా వెలిగించటానికి ఒక్క కొవ్వొత్తి ఎలిగితే అనేకమైనటువంటి కొవ్వొత్తులను ఎలాగ ఎలిగిస్తా ఉందో, రక్షించబడినటువంటి నీవు, వెలుగులోనికి వచ్చిన నీవు, చీకటిలో నడుస్తున్నటువంటి అనేక మందిని వెలిగించే వ్యక్తిగా ఉండాలి. నిజమైన వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువారి చేత వెలిగించబడినటువంటి నీవు, ఈ లోకములో అనేకులకు ఆ వెలుగును చూపించే వ్యక్తిగా, మార్గాన్ని చూపించే వ్యక్తిగా, మార్గదర్శివిగా నీవే ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. అందుకే యోహాను పత్రికలో కూడా రాయబడింది అండి. అక్కడ ఒక మాటని చూద్దాం. యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కొన్ని మాటలు చూసుకుందాం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తమ సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాకండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయుచున్నాను. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ అంటే, చీకటి గతించుచున్నది. చీకటి గతించిపోయింది. ఈ వెలుగులో నడిచేటువంటి వారు చీకటిలో ఉండేవారిగా ఉండకూడదు. గత జీవితంలో మనం చీకటిలో ఉన్నాము. ఇప్పుడు నిజమైన వెలుగైనటువంటి క్రీస్తు యేసు ప్రభువులోనికి మనము మార్చబడ్డాం. కనుక మనము వెలిగించబడినటువంటి వారిగా, దేవుని సాక్షులుగా, దేవుని మార్గములో మనము కూడా ప్రకాశించేటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. అందుకే ఇక్కడ అన్నాడు, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాకండి. మనము వెలుగు సంబంధులమని చెప్పుకుంటున్నటువంటి మనకి కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. నీ వెలుగు సంబంధిని, నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తు వెలుగై ఉన్నాడు గనుక నేను కూడా వెలుగులో నడుచుకుంటున్నాను అని తలంచుకుంటున్నటువంటి వారికి దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి నీవు నీ సహోదరిని ద్వేషిస్తే ఇంకా చీకటిలోనే ఉన్నావు అని దేవుని వాక్యము సెలవిస్తాం.
నీవు యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డగా, వెలుగు సంబంధీకుడుగా ఉంటే నీ సహోదరిని క్షమించాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. నిజంగా మన సహోదరులు మనం ప్రేమించే వారిగా ఉన్నామా? ప్రేమిస్తూ ఉన్నాం అనుకుంటున్నామా? ప్రేమించినట్లుగా నటిస్తున్నామా? మన హృదయములో ద్వేషం ఉంచుకొని పెదవులతో ప్రేమగా మాట్లాడుతున్నామా? ఏది మనం కలిగి ఉన్నామో అది హృదయపూర్వకంగా, యథార్థంగా దేవుని సన్నిధిలో మనలను మనమే ప్రశ్న వేసుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, అయితే తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, ఆయన యందు అభ్యంతర కారణమేదియు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలుగులో ఉన్నాము అనుకున్నటువంటి వాడు తన సహోదరిని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని వెలుగులో ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది. 10వ వచనములో, తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, వాడు అతని యందు అభ్యంతర కారణమేది లేదు. తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అండి. నిజంగా తనకంటే తన ఎదుటివారు, తన సహోదరులు ఉన్నతమైన స్థానంలోకి వెళుతూ ఉంటే ఓర్చలేని మనసు ఎందరో కలిగి ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది అండి, నేను చెప్పటం కాదు. నీ సహోదరిని ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తూ ఉంటే నీ వెలుగులో ఉన్నట్లే. దేవునిలో నువ్వున్నావు, నీలో దేవుడు ఉన్నాడు, ఇంకందులో సందేహం ఏమీ లేదు. కానీ నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? అక్కడే తప్పిపోయేటువంటి పరిస్థితి. ప్రేమిస్తుంటే దేవునిలో నీవున్నావు, నీలో దేవుడు ఉన్నాడు. ప్రేమిస్తున్నాను అనుకుంటే అది నీ భ్రమ, దేవుడు నీలో లేడు. అందుకే ఆ భ్రమలో నుంచి బయటికి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తాము. నువ్వు ద్వేషించేటువంటి అనుభవాన్ని గనక కలిగి ఉంటే నీలో దేవుడు ఉండడు, నీవు వెలుగులో ఉండవు. నీ వెలుగులో ఉండాలి అంటే నీ సహోదరిని ప్రేమించు, నీ సహోదరి నిజముగా ప్రేమించు. ప్రేమిస్తున్నాను అనుకోకు, ప్రేమించే విధంగా నువ్వు ఉండాలి. అందుకని ఇక్కడ అన్నాడు, వారికి ఏం కలుగుతుందంట? ప్రేమిస్తున్నాను అనుకుంటే, ప్రేమిస్తున్నాను నిజంగా నేను దేవుని ప్రేమ నా సహోదరుడికి అందిస్తున్నాను అంటే అని నువ్వు చెప్పటం కాదు, కానీ నీ ఎదుటివారు ఆ విషయాన్ని నీలో గ్రహించగలగాలి. ప్రేమిద్దాంలే, ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే నీలో ఆ ప్రేమ లేకపోతే నీవు చీకటిలో ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు గ్రుడ్డితనము కలుగు చేస్తుంది నీకు, నిజమైన వెలుగును చూడకుండా. నేను వెలుగులో ఉన్నానులే అనుకుంటున్నామో కానీ నిజమైన వెలుగులో నీవు లేవనే సత్యాన్ని గ్రహించకుండా, నిజమైనటువంటి ప్రేమ నీలో లేదు అని నీవు గ్రహింపు నీకు కలగకుండా నీ కనులకు గ్రుడ్డితనం కలుగు చేస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక ఇక్కడ అంటున్నాడు, తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న పిల్లలారని ఇంకా దేవుడు మనల్ని చిన్న పిల్లలుగానే సంబోధిస్తున్నాడు. మీ పాపాలు క్షమించాడు, మనందరి పాపములు క్షమించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగాడు, ఆయన వెలుగులోనికి మనల్ని ఆహ్వానించాడు. ఆయన వెలుగులో మనం నడుచుకుంటున్నాం కాబట్టి అదే యథార్థమైనటువంటి వెలుగు జీవితాన్ని కలిగి ఉండటానికి మనం నేర్చుకుందాం. నిజమైన వెలుగును కలిగి మనం ఉందాం. నిజమైనటువంటి ప్రేమను మనం ప్రజలకు అందించేవారుగా. క్రీస్తు ప్రభువు నిజమైన వెలుగు. వెలుగుదూత వేషం వేరు, నిజమైన వెలుగు వేరు. కనుక మనం ఆ తేడాన్ని గ్రహించేవారిగా ఉండి నిజమైన వెలుగులో మనం నడుచుకొని మనం కూడా మనం వెలుగుతూ అనేకులను వెలిగించేవారి, లోకమందు జ్యోతుల వలె మనం ప్రకాశించేవారిగా ఉండునట్లుగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక.